డీజిల్ కారు కొనకురా అయ్యా 10 రోజులు పక్కకు పెడితే 10 ఏళ్ళు స్టార్ట్ కాదు. ఇట్లా మస్తు మంది అంకులు చెప్పినప్పుడు మనం విన్నాం కదా. ఎస్, డీజిల్ కారు స్టార్ట్ కావడానికి మస్తు కష్టమవుతుండే. బట్ ఇది ఒక 10-15 ఏళ్ల కిందటి ముచ్చట. ఎందుకంటే అప్పుడు మెకానికల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్స్ వాడిండ్రు. ఇంజన్ ఇగ్నిషన్ స్టార్ట్ కావాలి అంటే డీజిల్ ని బాగా ప్రెషర్ తోని స్ప్రే చేయాలి. గిట్లా డీజిల్ కార్ని పక్క పెట్టినాం అనుకో, ఆ ఫ్యూయల్ లైన్లకి ఎయిర్లు లీక్ అవుతాయి. దాంతో పాటు డీజిల్ ఉన్న ప్రెషర్ తగ్గుతుంది. ఇక ప్లగ్గులు ఉంటాయి కదా, అవి జరింత ఫాస్ట్ గా గ్లో కాక ఇంజన్ ని స్టార్ట్ చేసి బాగా దమ్ అవుతుండే. బట్ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లా ప్రతి ఒక్క డీజిల్ కార్ కి ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్టర్స్ వచ్చినాయి. ఇవి ECU తోని పనిచేస్తాయి. ECU అంటే కార్ కి బ్రెయిన్ లెక్క. నువ్వు డీజిల్ కార్ని 10 ఏళ్ళు పక్కకు పెట్టినా కూడా ఈ ఇంజెక్టర్స్ పర్ఫెక్ట్ ప్రెషర్ తోని డీజిల్ ని ఇంజన్లకు స్ప్రే చేస్తాయి. గ్లో ప్లగ్స్ కూడా బాగా బెటర్ అయినాయి, అంటే ఫాస్ట్ గా హీట్ అవుతున్నాయి. సో మనం టెన్షన్ లేకుండా ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ నొత్తినాం అనుకో, ఇంజన్ టక్కన స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ టైం పెట్రోల్ కారా డీజిల్ కారా అని డిసైడ్ అయ్యేటప్పుడు ఈ చిల్లర పంచాయతీని సైడ్ చేసేసేయండి. పెట్రోల్ తీసుకుంటే స్మూత్ రైడ్ దొరుకుతుంది, పవర్ దొరుకుతుంది. డీజిల్ తీసుకుంటే మైలేజ్ దొరుకుతుంది, దాంతో పాటు టార్క్ దొరుకుతుంది. డీజిల్ కాస్ట్ 10 రూపాయలు తక్కువ, కానీ డీజిల్ కార్ల కాస్ట్ మాత్రం 10% ఎక్కువ.